పెళ్ళైనట్టు ఇంకా ఈ పనులు చేసేదే జీవితం అంతా సరిపోయింది. ఏమత్తయ్య గారు మీరే తిట్టుకుంటా ఉంటారు? ఏం చెప్పమంటావులేమ్మా, ఇంకా పెళ్లి కాకముందుగా మహారాణిలా ఉంటా ఉంటుంది. పెళ్ళైనట్టు ఇంకా ఈ బండి చక్రీ చేయలేక చూస్తా ఉండా. నా చేతి కాదమ్మో, తీర్థయాత్రలతో ఎక్కడన్నా వెళ్ళిపోతా. ఏమత్తయ్య గారు ఎంత మాట అన్నారు? ఒక నిమిషం ఆగండి, వస్తా. మా కోడలికి నేనంటే ఎంత ఇష్టమో, తీర్థయాత్రలకి కానీ పంపిదేమో. అత్తయ్య వెళ్ళే ముందు ఒక సెల్ఫీ తీసుకున్నాం అత్తయ్య. బాబా, పక్కింటోళ్ళు పెండ్లాంని ఊళ్ళో కూర్చుని పెట్టి సాగుతారంట. నువ్వు ఉండవు, ఎప్పుడైనా ఎక్కడైనా తోడుకుపోయిండవా? పక్కింటోళ్ళది పూల వ్యాపారమా, అందుకే పెండ్లాం పూల్లో పెట్టి సాకునేది. మంది బిర్కాయల వ్యాపారం, నేనే కూర్చుని పెట్టినా మిరకాయల్లా. అత్తయ్య నీకు ఎన్ని కితలు చెప్పాలి అత్తయ్య? 1 - 1 ఎంత అత్తయ్య? నాకు చెప్పేది కూడా యారే రాలే, ఏం చెప్పాలో ఏమో. 5 కదేమే. అయ్యో అత్తయ్య, ఈజీగా చెప్పిస్తానుండు. 2 చపాతీలు చేసినాను అనుకో, 2 తినేస్తాము. ఏం మిగులుతుంది? చట్నీ కదేమే, అంతే కదేమే. అత్తయ్య మోసంలా కొట్టొద్దా, సరిగా కొట్టు. శిల్ప, నోటంతా చినిగిపోయింది. 10 రూపాయల నోట అట్లా కుట్టియమ్మా. ఏంటంటే కుట్టిస్తా? యాడ్ పెట్టుకోండి అంటే ఇన్నాళ్ళు ఈ చినిగిపోయిన నోట్ని. మీ అంకల్లో పుదీనాకే 10 రూపాయలు ఇచ్చిండా. నేను ఎత్తుపోయి ఫ్రిడ్జ్ మీద పెడితే మళ్ళీ పిల్లలు ఎవడో ఎత్తుకొనిసి చింపేసిస్తున్నారు. మళ్ళీ ఏం చేయదప్పా, 10 రూపాయలు న్యాయంగా చినిపోయినాయి అనేసి మనుషుల శిల్ప దగ్గరికి ఎత్తుకొని పోతే కుట్టిచ్చేస్తుంది అని చెప్పి వస్తున్నామ్మా. అట్లా కుట్టియమ్మా. కుట్టిచ్చేస్తానులే ఆంటీ. ఇదండి ఆంటీ. కుట్టినా ఆంటీ? బాగా కుట్టినావమ్మా, పర్వాలేదులే. ఎంత బా? 20 రూపాయలు ఆంటీ. ఒరే అప్పయ్య, నీ పెళ్ళాముకే ఏమో తిక్కరేగిందే. నువ్వు బిర్యానీ 2 నిమిషాల్లో వచ్చేయాలా. ఏమో 2 నిమిషాల్లో వచ్చేదనుకోవాలి. అప్పుడేమన్నా ఫ్లైట్ అయిపోయినాడనా? 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నేను. ఇప్పుడేమో వచ్చాక వెళ్ళా. దబ్బా, ఏమో నీకు చెప్పాలంటే మాట్లాడు. హలో హలో, ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు. శిల్ప, ఏమత్తయ్యా? నీకు ఒక సలహా చెప్తా. చెప్పత్తయ్యా. భర్తని సంతోషంగా ఉండేట్లు చూసుకోవాలి నువ్వు. అదెట్లత్తయ్యా? నీ మొగుడు ఏం చెప్పినా నువ్వు సరే అనల్లా. మీ మామయ్య అంతే, నాకేం చెప్పినా సరే అంటాను. అందుకే నా మామయ్య ఎప్పుడు సంతోషంగా సరే అని చెప్తా అంటే నాకు ఇష్టం వచ్చినట్ల నేను చేసుకొని పోతా అంటే. భలే బాగుంది కలర్ గిల్లరు. నా మనసు మమ్మీ బంగారు కొండ మమ్మీ. నువ్వు పెళ్లి సంబంధాలు ఉన్నప్పుడు నాకు అర్థమై ఉండదు. కత్తిలాగా ఉండాలి మమ్మీ. చేసే పెళ్లి చేసుకుంటా. నాకు సిగ్గేస్తుంది బాబోయ్. ఇది ఏ సీర్లో వచ్చిండేది రా నా కొడుక ఫోటో. నా కొడుకు ఎంత కురులో ఉన్నాడో ఏమో. అర్జెంటుగా పెళ్లి చేసేయాలి ఇంటికి.
నేను మీకు కథ చెప్తాను. పొద్దా మీకు పని ఇస్తాను, ఎండ్లా చెమటి నీళ్ళు కారిపోవాలి మీకు. ఇస్తాను ఉండండి, పనులు చూసుకొని నొక్కొని ఉండరా. అమ్మ సన్నిధుల పిండి కలుపుతాంది. ఈ ఎండ్ల మనక అయిపోయాగో ఇది పద పద. ఈ పొద్దు ఈడుకుంది, ఈ పొద్దు పడండ్లో సొండికి పిండి చేసినాను. ఎక్కడికి వీళ్ళు యాడ్ నాశనమై పోయిరాయేమో. శిల్ప ఒక పాట పాడు. నాకు వచ్చేది అత్తయ్య. లక్ష్మి, నువ్వు ఒక పాట పాడు. నాకు వచ్చలేదు అయ్యో, దద్దిములు మీరు రాండి, నేను పాట. 16/3 టెంకాయ తాంబూలము భోజనం ఆ రోజుతో ఎంట్రీ. ఇది వచ్చి 19/20 3వ నెల. ఇది కూడా టెంకాయ తాంబూలము భోజనము. ఇది ఓకే. ఇది ఏదో పెద్దగా భోజనం అయిపోతుంది అనుకుంటా. ఇది పెద్ద టెంకాయ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఇది కూడా ఎంట్రీ. ఇంకా ఏమున్నాయి? ఏమే ఆ 3 రోజులు వంట చేద్దాం మన ఇంట్లో. ఎప్పుడు వస్తావి? ఒకటి అర్థమవుతావు నానా. ఏమైందిరా? ఈ చదువులన్నీ నాకు అబ్బుతానే నాన్న. నేను డిసైడ్ అయిపోయిందా? ఏం డిసైడ్ అయినవరా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతా నేను. నేను రాజీనామా ఇస్తే కదరా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది. పొద్దున్నేకి పండగ పిత్తులు పిత్తేద్దాం. హ్యాపీ ఉగాది. బామర్దే నిన్నే ఒక విషయం అడగాలనుకుంటా బామర్దే. మొన్నేమో జాతరకి పోయినా ఉంటావు కదా నువ్వు. అదేమో పోరిని చూసినా అంట. అవును మామా. ఎట్లుంది బామర్దే? దూరం నుంచి చూస్తే సంతూర్ అమ్మి, దూరం నుంచి చూస్తే సంతూర్ అమ్మి, దగ్గరకు వచ్చి చూస్తే 3 పిల్లలు. ఇట్లా కాలం వచ్చింది శిల్ప. మా కాలంలో ఇట్లా లేదమ్మా. ఏమైంది అత్తయ్య? ఏమైందా? నీకు ఫోన్ చేద్దామని ఫోన్ ఎత్తుకుంటే కరెన్సీ అంతా అయిపోయిందా. కొన్ని తాడు అంగడి దగ్గరికి పోయి కరెన్సీ చేపించుకుందాము అనుకుంటా. వాడు నా నంబర్ అడుగుతాడా. మళ్ళా నేనేం చేస్తా తెలుసా? ఏం చేస్తా అత్తయ్య? రాంగ్ నంబర్ ఇచ్చేస్తా.